సోషల్ మీడియాలో ఒకప్పుడు చూస్తే చైనా అంటే ఒక సూపర్ పవర్. గాల్లోనే నడిచే ట్రైన్స్, కళ్ళు చెదిరే గ్లాస్ బిల్డింగ్స్, అద్భుతమైన అడ్వాన్స్ రోబోట్స్, అదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు చైనా అంటే ఒక పెంట కుప్ప. మనోళ్ళు చేసిన పనికి చైనాకి ఇప్పుడు చెమటలు పుడుతున్నాయి. అక్కడ ఉండే దరిద్రాన్ని మొత్తం మనోళ్ళు హ్యాక్ చేసి సోషల్ మీడియాలో పెట్టేశారు. మ్యాటర్ ఏంటంటే బీజింగ్ లాంటి సిటీస్ లో పైకి అంతా లగ్జరీగానే ఉంటుంది, కానీ వందల అంతస్తులు ఆ బిల్డింగ్స్ కింద ఒక నరకం ఉంది. ఇక్కడ చీకటి బంకర్లలో దాదాపు 10 లక్షల మంది ఎలుకల్లో బతుకుతున్నారు. ఇలా బ్రతికే వీళ్ళని చైనాలో ర్యాట్ ట్రైబ్స్ అంటారు. కనీసం సూర్యరశ్మి కూడా పడని ఆ ఇరుకు గదుల్లో వాళ్ళు అక్కడ జీవనం సాగిస్తున్నారు. బయటి ప్రపంచానికి కోటీశ్వర్లమని ఫోజులు కొట్టే చైనాలో కోట్లాది మంది పరిస్థితి ఇదే. పోనీ గ్రౌండ్ మీద పరిస్థితి ఏమన్నా బాగుందా అంటే అది కూడా బాలేదు. చైనా సిటీల మధ్యలో భయంకరమైన మురికివాడలు ఉంటాయి, కానీ ఇవి మన టూరిస్టులకు ఎందుకు కనపడవో తెలుసా? ఎక్కడైతే స్లమ్స్ ఉంటాయో వాటికి చుట్టూ రాత్రే పెద్ద పెద్ద గోడలు కట్టేస్తారు. అలా కట్టేసిన ఆ గోడల మీద బ్యూటిఫుల్ చైనా అని చెప్పి పేర్లు రాసి ఆ దరిద్రాన్ని అంతా కవర్ చేస్తారు. రీసెంట్ గా కొందరు బ్లాగర్స్ వాళ్ళ యొక్క డ్రోన్ కెమెరాలతో ఆ గోడల వెనుక దాగున్న నిజాన్ని మొత్తం బయట పెట్టారు. ఆ గోడ దాటితే కనీసం అంబులెన్స్ కూడా వెళ్ళలేని దరిద్రం మనకు కనిపిస్తుంది. డెవలప్మెంట్ పేరుతో ప్రపంచాన్ని మొత్తం మోసం చేస్తున్న చైనా పరిస్థితి ఇది. ఒక కాయిన్ కి 2 సైడ్స్ ఉన్నట్టు ప్రతి దేశానికి 2 సైడ్స్ ఉంటాయి. ప్రతి దేశంలో డెవలప్మెంట్ సిటీస్ కనిపిస్తాయి, మురికివాడలు కనిపిస్తాయి. ఎప్పుడు మేమే టాప్ అని చెప్పి డబ్బా కొట్టుకుంటే ఏదో ఒక రోజు చైనా లాగే బండారం మొత్తం బట్టబయలవుతుంది. చైనాతో పోలిస్తే మన దేశం ఏ స్థాయిలో ఉందో మనకే అర్థమవుతుంది. చైనా ఇన్ని రోజులు దాచిన ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ ని ఫాలో అయ్యి రెడీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.